ఏపీలోని తెనాలిలో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి వైసీపీ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల పేరుపై 20 లక్షలు చేసినట్టు ఆ పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి, ప్రదీప్ చింతా తెలిపారు. భవిష్యత్తులో గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఎల్లో మీడియా సహించలేక జీర్ణించుకోలేక మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని తెలిసి దాన్ని ఇంకా ఆ అమ్మాయి మీద సున్నితమైన మనసుతో ఉంటారు స్త్రీలు. ఆ అమ్మాయి భరించలేనటువంటి విధంగా ఎల్లో మీడియా వాళ్ళు చేసిన దానివల్ల ఆ అమ్మాయి గీతాంజలి మరణించడం జరిగింది. దానివల్ల మా యూకే టీంలో ఓబురెడ్డి అన్న కానీ, ప్రదీప్ అన్న కానీ, సురేంద్ర రెడ్డి ఇంకా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఈ అమ్మాయికి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో మా చేతనైనంత కొంత ఫండ్ తీసుకొచ్చి వీళ్ళకి 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది. కానీ భవిష్యత్తులో ఏ మీడియా అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ స్త్రీనైనా కానీ అగౌరవపరిస్తే వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ తరఫున మా వంతు ఇదిగా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాము. వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాము. ఒక అమ్మాయి మీదనే కాదు. టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని మీడియా ఉగ్రవాదము విధ్వంసక రాజకీయం అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాది నిర్మాణాత్మకమైన భవిష్యత్తుకు పునాది వేసేలా మనసుతో పరిపాలిస్తుంది. ఏది రూల్స్తోనో రెగ్యులేషన్తోనో కాదు, మనసుతో పరిపాలన అందిస్తుంది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణే ఈ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం చేస్తున్న ఈ ప్రత్యక్ష సంఘటన. గీతాంజలి గారు తన కుమార్తెలు ఏ విధంగా భవిష్యత్తుని కావాలని కోరుకుంటారో అది మేము అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు కావాలన్నా కానీ